గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ జీఎంఏ మొట్టమొదటి మహాసభ అమెరికా వర్జీనియాలోని లీస్బర్గ్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆగస్టు 30 నుంచి 31 వరకు 2 రోజుల పాటు జరిగిన ప్రత్యేక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. 7 ఖండాల్లో ఉన్న మున్నూరు కాపులను ఒకే తాటిపైకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం రానున్న మహాసభలకి స్ఫూర్తిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు కుటుంబాలను ఏకం చేయడం, సంస్కృతిని సమాజానికి బలోపేతం చేయడమే లక్ష్యంగా జరిగిన జీఎంఏ కన్వెన్షన్ గురించి సాక్షి ఎన్ఆర్ఐ స్పెషల్ షో. వర్జీనియాలోని లీస్బర్గ్లో ఉత్సాహంగా జరిగాయి. 2 రోజుల పాటు భారీ ఎత్తున వీటిని నిర్వహించారు. జీఎంఏ ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది సారథ్యంలో కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, జీఎంఏ వ్యవస్థాపక సభ్యులు ప్రవీణ్ అండపల్లి, ఫౌండర్స్ కమిటీ, మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మహాసభ కోర్ కమిటీ, మహాసభ చైర్స్, జీఎంఏ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ టీంతో పాటు వందల సంఖ్యలో వాలంటీర్లు అలుపెరగకుండా కృషి చేసి ఈ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, ప్రముఖ సినీ గేయ రచయిత ఆస్కార్ విన్నర్ చంద్రబోస్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ప్రముఖ ఇంద్రజాలకులు సామల వేణు, మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల, గంగవ్వ, జయశ్రీ, పలువురు సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని ఎంతగానో అలరించాయి. బ్యూటీ పేజెంట్, మ్యాట్రిమోనియల్, జీఎంఏ, సరిగమ, సంగీత పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభా పాఠవాలు కనబరిచిన వారందరికీ జీఎంఏ అవార్డ్స్ అందజేశారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల హాస్యం పండించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. ఫైనల్ గా తెలంగాణ జానపద లైవ్ బ్యాండ్ షో ఆడియన్స్ ని ఆకట్టు. ఈ రోజు అమెరికాలో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ జీఎంఏ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చాను. ఇప్పుడే పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ జీఎంఏ వెంకట్ పెద్ది గారు, రజనీకాంత్ సంగాని గారు, సామల వేణు గారు, ప్రతి ఒక్కరు జీఎంఏలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఎక్కడో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పుట్టిన నేను మందమరిలో వెంకీ మంకీ నా ఫ్రెండ్, నా గురువు, వాడి దగ్గర పాఠాలు నేర్చుకొని, మిమిక్రీ పాఠాలు నేర్చుకొని ప్రపంచంలో ఇక్కడికి అగ్రరాజ్యమైన అమెరికాకి రావడం జరిగింది. నిజంగా ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. నిజంగా జీఎంఏ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడికి తీసుకొచ్చి నన్ను నా కళని గుర్తించి ఇక్కడ తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. నిజంగా గ్రాండ్, చాలా పెద్ద ఈవెంట్ అండి. టోటల్గా 2 days ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. అండ్ ఆట పాట అన్నీ కూడా ఉన్నాయి. నిజంగా సాక్షి టీవీ వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చి మా యొక్క కవరేజ్ చేసినందుకు సాక్షి వాళ్ళకి ధన్యవాదాలు. నిజంగా 2 రాష్ట్ర ప్రజల మన సాక్షి మీ అందరికి తెలిసిందే. థ్యాంక్ యూ అండి. జీఎంఏ కన్వెన్షన్ లో పాల్గొన్న అతిథులకి ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఈ మహాసభలో అందించాయి. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శన వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు 2 రోజుల పాటు వినూత్నమైన కార్యక్రమాలతో నా భూతో నా భవిష్యత్తు అనేలా నిర్వహించారు. భవిష్యత్తులో జరిగే మహాసభలకి జీఎంఏ కన్వెన్షన్ సరికొత్త మార్గాన్ని చూపించింది.